విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఒక సంకల్పంతో స్థానిక చిట్టినగర్ కొత్తమూరు గుడి వద్ద నుండి వాగు సెంటర్, నెహ్రూబొమ్మ సెంటర్, పంజాబ్ సెంటర్, బ్రాహ్మణ వీధి నుండి జమ్మిజెట్ సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ మాధవ్ మాట్లాడుతూ విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని పలు ముఖ్య కోణాల్లో బైక్ ర్యాలీ నిర్వహించామన్నారు. అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టేనని ఎంపీ ఒక అకుంఠిత సేవాభావంతో అపర భగీరథుడిలా విజయవాడలో ఎన్నడూ కనివిని ఎరుగని విధంగా గత నాయకులు ఎవరూ చేయని విధంగా బెజవాడ ప్రజలకు విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమాల ద్వారా దసరా పండుగను సంతోషంగా కుటుంబాలతో జరుపుకోవాలని ఒక మంచి దృఢ సంకల్పంతో నిర్వహిస్తూ ఉంటే ఒక తెల్లటి వస్త్రం లాంటి వ్యక్తిపై బురద జల్లాలనే నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేరుతున్నారన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు బెవర రవి, గంటారాజు, దేవర కళ్యాణ్, కోసూరి నోకరాజు, నాగోది వెంకటేష్, పిల్లా సాయి, మైలిపల్లి అప్పన్న, ఒరుసు బాలరాజు, సిహెచ్ వెంకటేష్, తమ్మిన వెంకటేష్, కలిశెట్టి రమేష్, పైలా దుర్గారావు, లలిత్, బెవర పాపారావు, జి వెంకటేష్, తమ్మిన శేఖర్, మల్లాడ రాజేష్, జనసేన నాయకులు, ఆంధ్రప్రదేశ్ నగరాల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ కర్ణం దివాకర్, మలపరెడ్డి అప్పారావు, చౌగుల శ్రీనివాస్, పడాల ప్రసాద్, నవీన్ కుమార్, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షుని ఈరోజు రేపు జరగబోయే దసరా నవరాత్రి సందర్భంగా వన్ ఫెస్టివల్ వన రాష్ట్ర నినాదంతో విజయవాడ ఉత్సవం కార్యక్రమం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో చిట్టినగర్ పంజాబ్ సెంటర్ నుండి స్థానిక బ్రాహ్మణ వీధి దాకా భారీ బైక్ ర్యాలీతో యువతతో వెళ్ళడంతో మాతో పాటు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు మాతో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తూ అందరూ కూడా యువత వచ్చి ఉత్సాహంగా పాల్గొనడానికి కావాలి. పుణమిఘాట్ కానీ అదేవిధంగా గొలపుడే కానీ మన ఇంద్రగఢ స్టేడియం అన్ని చోట్ల జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని చేపట్టడం చేసి కోరుతూ అదేవిధంగా కొంతమంది వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. విజయవాడలో ఈ అభివృద్ధి తట్టుకోలేక, ఈ పండుగను తట్టుకోలేక చూసి ఏదో చెయ్యాలని చెప్తున్నారు. అందరూ కూడా ఈ పండుగ చెంపగా తగిలిద్దని ఈ తెలుగు అధ్యక్షుడు మనం తెలియజేసుకున్నా. Like, subscribe and press the bell icon for new updates.